రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం నియోజకవర్గాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేశారని, ఆర్థికంగా అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి టౌన్తో పాటు అటు కాన్స్టిట్యున్సీలో ఉన్న రఘునాథపాలెం మండలాన్ని సైతం అభివృద్ధి చేశారని టీటౌన్ నాయకులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం టీటౌన్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. తుమ్మల వారు చేసిన అభివృద్ధిపై మాట్లాడారు. ఇప్పుడు మనతో టీటౌన్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి అభివృద్ధి చేశారు? నేను ఎర్రం బాలయ్య తిలక్ ఏ బ్లాక్ అధ్యక్షుడు, అదేవిధంగా త్రీటౌన్ కోఆర్డినేటర్. నేను ఇందాక మన పాత్రికేయుల సమావేశాలు మనం చెప్పుకున్నట్టు సుమారుగా 2,500 కోట్ల రూపాయల నిధులు వ్యక్తిగతంగా, అంటే ఆయనకున్నటువంటి సంబంధాలతో పార్టీలకు అతీతంగా అన్నమాట. ఆయన గతంలో చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర పెద్ద పెద్ద క్యాబినెట్లు చేసి ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రాష్ట్రంలో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, సంక్షోభం కానివ్వండి, సమస్య కానీ వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని పిలిచి చర్చించి ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా అవుతుంది అని వారి సలహా తీసుకొని తద్వారా ఆ సమస్యలు పరిష్కరించే సందర్భాలు చాలా ఉన్నాయి. 4 ముఖ్యమంత్రులతోటి పనిచేశారు. వారు పనిచేయడం కాదు, వాళ్ళతో కలిసి పనిచేశారు అన్నమాట. అట్లాంటి సీనియర్ నాయకులు, సమర్థవంతమైన నిజాయితీ పడినటువంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాల ద్వారా ఖమ్మం నియోజకవర్గంలో ఇన్ని నిధులు వస్తున్నాయి, ఇంత అభివృద్ధి జరుగుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద కూడా మనం చూసుకుంటే ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి ముందు స్థాయిలో ఉన్నాయి. ఇందా మనం చెప్పుకున్నాం పాత్రికేయుల సమావేశంలో. కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్స్, అదేవిధంగా ఎల్ఓసిస్. దాని స్టేట్మెంట్ ఇస్తాను మీకు. అసలు ఖమ్మం నియోజకవర్గాల్లో మనం ఇచ్చినటువంటి నిధులు కానివ్వండి, చెక్కులు కానివ్వండి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఇందా మనం చెప్పుకున్నటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, అర్బన్ పార్క్ కానివ్వండి, లేకపోతే స్వామినారాయణ గురుకుల స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజ్, అదేవిధంగా కిల్లాని సుందరీకరణ, అదేవిధంగా శిల్పారామం కానివ్వండి, అదేవిధంగా కిల్లాని సుందరీకరణ, అదేవిధంగా త్రీటౌన్ సంబంధించి ప్రొటెక్షన్ వాల్ని 700 కోట్లు మరియు 220 కోట్లు అదనంగా తీసుకురావటము, దాన్ని ప్రకాష్ నగర్ నుంచి తంసలాపురం దాకా పెంచటము, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేయటము, అదేవిధంగా త్రీటౌన్ సంబంధించినటువంటి చిన్న చిన్న నిధులే కానీ పెద్ద ఫలితాలు ఉన్నాయి వాటితోటి. అది రైల్వే అండర్ బ్రిడ్జ్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్ కానివ్వండి, ఇతరత్ర ఉన్నాయి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయ మార్కెట్. వ్యవసాయ మార్కెట్ సుమారు 150 కోట్ల రూపాయల పై చీల్కు నిధుల్ని తీసుకొచ్చి దాన్ని పూర్తి అయ్యేటువంటి స్టేజ్లో ఈరోజు ఉంది. ఆ వ్యవసాయ మార్కెట్ అనేది ఖమ్మం నగరం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఉభయ రాష్ట్రం కాకుండా దేశం మొత్తంలోనే ప్రత్యేకమైనటువంటి స్థానం అక్కడ నిలబడబోతుంది. రిటర్నింగ్ వాళ్ళు కానీ ఇప్పుడు గోలపాడు ఛానల్ కానీ అభివృద్ధి నేను చేశానని పోడయ్య గారు చెప్తున్నారు. దానికి మీరే ఉంటారు సార్? ఇప్పుడు వాళ్ళకి చేయడం చేత కాదు, చేసే వాళ్ళని చేయనియరు, చేసే వాళ్ళ మీద నిందేస్తారు. ఇతరులు చేసిన దాన్ని, ఇతరులు చేస్తున్న దాన్ని వాళ్ళు చేస్తానని చెప్పుకుంటారు. ఒక విషయం మీకు చెప్తాను. ఇందాక నేను పాత్రికేయుల సమావేశం చెప్పాను. ఇప్పుడు ఖమ్మం నగరంలోకి ప్రవేశం కావాలంటే ఇటు పక్క నుంచి 3 బ్రిడ్జిలు ఉన్నాయండి. ఒకటి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్, రెండోది ఇప్పుడు అవుతున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్, మూడోది కర్ణగిరి దగ్గర నుండి బ్రిడ్జ్. ఈ 3 బ్రిడ్జిలకి ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ప్రారంభోత్సవం చేస్తారు చెప్పండి? తుమ్మల నాగేశ్వరరావు గారు శంకుస్థాపన చేశారు, తుమ్మల నాగేశ్వరరావు గారు నిధులు తెచ్చారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభోత్సవం చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తెచ్చారని వాళ్ళు. గవర్నమెంట్ నేను ఇందాకనే చెప్పాను. నేను గవర్నమెంట్ ఎవరు ఉన్నది ఇక్కడ మనకి వ్యక్తి ప్రాధాన్యత, వారికి ఉన్నటువంటి సంబంధాలతోటి, వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి సంబంధాలతోటి వారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారికి ఒకటి ఆలోచన అండి. ఎన్నికల మటుకే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలు కానీ వ్యక్తులతో కానీ మనకి ఎవరు కూడా విభేదాలు అవసరం లేదు. ఎవరి దగ్గర నుంచి మనకి పని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పని తీసుకొని నియోజకవర్గానికి, జిల్లాకి అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులు తీసుకురావడమే వారి ఆలోచన. దాంట్లో వాళ్ళు సఫలీకృతం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ వారు ఎంత మటుకైతే చేశారో అవన్నీ చెప్పడం కోసం ఈరోజు మనం ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి, మీ డివిజన్లో ఎటువంటి రకాల అభివృద్ధి పనులని? గతంలో మనం చూసినట్లయితే గత ప్రభుత్వాల్లో అభివృద్ధి, సంక్షేమం గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మెరుగ్గా జరుగుతుంది. ఉదాహరణకు చాలా ఏళ్ల కల సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్. సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడు మన గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఉండి లోతట్టు ప్రాంతాలుగా మిగిలి ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి అధికారులను పంపించి వెంటనే అంచనాలు సిద్ధం చేసి పనులు కూడా పూర్తి చేసి ఎంత వరద వచ్చినా కూడా మున్నేరుకు అనుసంధానంగా ఉన్న పక్కన ఉన్న డివిజన్లన్నిటికీ కూడా ఇబ్బందులు లేకుండా వాటి యొక్క మౌలిక వస్తువుల కల్పనకు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం మెరుగుపరచడానికి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రణాళికలు చేపట్టి పనులు చేపించారు.
అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఈ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ప్రజారంజకమైన పాలన కొనసాగిస్తూ అనేకమైన సంక్షేమ పథకాలను ప్రత్యేకంగా అర్హులైన వారి గడప వద్దకు తీసుకువెళ్లేలా తుమ్మల గారు రూపకల్పన చేసి మా అందరినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నందుకు వారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, మాది ప్రకాష్ నగర్ 28 డివిజన్. నా పేరు గజ్జలంకన్న. ప్రకాష్ నగర్లో ఒక పెద్ద రోడ్డు రావడం అనేది ప్రకాష్ 28 డివిజన్ కలగాని 66 అడుగుల రోడ్డు వస్తుందని మేము ఊహించుకోలే. ఆ రోడ్డు వచ్చిన తర్వాత జనాలు రోడ్డు వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, కానీ రోడ్డు వచ్చిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ గురు. ఇంత మంచి రోడ్డు వస్తుందని మేము ఊహించుకోలేదండి. తుమ్మల గారు అంటే ఇది అనుకున్నాం, కానీ మాకు తుమ్మల గారు డెవలప్ చేసి మా డివిజన్ చూపిస్తాడు. 3 టౌన్లోనే మా డివిజన్కి ఒక అందం వచ్చేసింది, మా డివిజన్కి ఒక వాల్యూ పెరిగింది. అట్లనే చెక్ డ్యామ్ కూడా ఇంతవరకు ప్రకాష్ నగర్కి వచ్చింది, ఇప్పుడు దాన్ని దవసలాపురం వరకు పెంచడం జరిగింది. అది చాలా సంతోషకర విషయం. తుమ్మల గారు ఇంత డెవలప్ చేస్తారని ఎప్పుడు కళ్ళతో చూసింది మా ప్రజలు, చాలా సంతోషంగా. 3 టౌన్లో కూడా మార్కెట్ గట్ట ఉన్నది, మామూలు విషయం కాదు. 3 టౌన్ మార్కెట్ గట్ట ఉన్నది. ప్రకాష్ నగర్ జనాలకు చాలా సంతోషం. అలా పనిచేసే వాళ్ళు వాళ్ళే గుమ్మస్తలని వర్కర్లని కోర్టులో మద్దతు చేశారు. ఈ రకంగా తుమ్మల గారు చేస్తారని జనాలు ఎప్పుడు ఊహించుకోలేరు. తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఖమ్మం నియోజకవర్గానికి మంత్రి కావడం చాలా సంతోషం. అందులో 3 టౌన్ ప్రాంతాల్లో చాలా డెవలప్ చేస్తుంటారు. ఇంత గత పాలకులు 3 టౌన్ ప్రాంతాన్ని పట్టించుకోలేదు, అందరూ ఎలేసినట్టు చూసేటోళ్ళు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు 3 టౌన్ ప్రాంతం అన్ని రకాలుగా, ఏ రకంగా రోడ్డు కావాలన్నా, మార్కెట్ కావాలన్నా, సెంటర్ డివైడర్లు పెట్టాలన్నా, లైటింగ్ పెట్టాలన్నా మొత్తం 3 టౌన్ అత్యధికంగా డెవలప్ చేస్తుండే ఈ 2 సంవత్సరాల్లో చాలా సంతోషంగా ఉంది. 3 టౌన్ ప్రజల తరఫున తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. గత పాలకులు 3 టౌన్ ప్రాంతాన్ని విస్మరించారని, అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గాన్ని 2500 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని, మంత్రి తుమ్మల అభివృద్ధి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.